హలో పిల్లలు, మనం ముందుగా నెంబర్ 11 డ్రా చేసి తర్వాత రైట్ సైడ్ బిగ్ సైజులో 3 డ్రా చేయండి. అలాగనే రివర్స్లో లెఫ్ట్ సైడ్ 3 డ్రా చేయండి. పైన కూడా ఒక 3 డ్రా చేయండి. ఇన్సైడ్ నేను ఐస్ కోసం 2 సర్కిల్స్ డ్రా చేసి ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి దాన్ని పెన్తో ఫిల్ చేసేసాను. అది మీ చాయిస్. ఐస్ కిందన స్లీపింగ్ లైన్లో చిన్న కర్వ్ తోటి స్లీపింగ్ లైన్లో నేను గ్రౌండ్ కోసం డ్రా చేశాను. గ్రౌండ్ నేను ఫుల్గా డ్రా చేశాను. అది మీ చాయిస్. 1 లైన్ ఇచ్చుకునైనా వదిలేసేయచ్చు. చాలా సింపుల్గా నెంబర్స్ తోటి ఈజీగా ట్రీ డ్రా చేయడం అయితే వచ్చింది కదా. ఇది చాలా చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా డ్రా చేయగలరు. ఎందుకంటే ఓన్లీ 3 and 11 వస్తే చాలు, సింపుల్గా డ్రా చేసేసేయగలరు. నేను గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. నేను కలరింగ్కి బ్రష్ పెన్స్ యూస్ చేశాను. మీరు మీ చాయిస్. మీ దగ్గర క్రేయాన్స్ ఉంటే క్రేయాన్స్తో కానీ, అలానే కలర్ పెన్సిల్స్తో కానీ, వాటర్ కలర్స్తో కానీ, స్కెచ్ పెన్స్తో కానీ దేనితోటైనా డ్రా చేయొచ్చును. అది మీ చాయిస్. చాలా సింపుల్గా ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఈజీగా డ్రా చేసుకునేటట్టుగా నేను నా వీడియోస్ అవన్నీ ఉంటాయి. మీరు ఈజీగా డ్రా చేసుకోవచ్చును. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చాలా రకాల ఆల్ఫాబెట్స్ తోటి, నెంబర్స్ తోటి, షేప్స్ తోటి చాలా రకాల పిక్చర్స్ నేర్పిస్తాను. ఈజీగా చూసి మీరు నేర్చుకోండి. ఒకసారి పేపర్ మీద చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు గ్రీన్ కలర్ వేయడం అయిపోయింది కదా. దీనికి స్టెమ్కి నేను బ్రౌన్ కలర్ వేస్తున్నాను. బ్రౌన్ కలర్ తీసుకోండి. బ్రౌన్ కలర్ తోటి ట్రంక్ బ్రౌన్ కలర్తో ఫిల్ చేయండి. తర్వాత నేను ల్యాండ్కి గ్రీన్ కలర్ వేస్తున్నాను. అది ఏంటంటే గ్రీన్ ఉంటే మొత్తం కింద గ్రాస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ వేస్తే. మీరు కావాలి అంటే బ్రౌన్ కలర్ అయినా వేసుకోవచ్చును. నేనైతే గ్రీన్ కలర్ వేస్తున్నాను. పిల్లలు, మీరందరూ కనీసం ఇయర్కి ఒక్క మొక్కైనా నాటండి. నాటి దానికి రోజు నీళ్లు పోసి సంరక్షించండి. మనము చెట్లు పెంచడం వలన మనకి పర్యావరణానికి చాలా మంచిది. చాలా ఈజీగా మీరు ఈ డ్రాయింగ్ నేర్చుకున్నారు కదా. అలానే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.